హలో గాయస్, మనకి నిన్న ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే క్లాస్ వికెట్ బుమ్రా తీశాడు. అయితే ఈ వికెట్తో బుమ్రా ఒక హిస్టరీ క్రియేట్ చేశాడని చెప్పాలి. అదేంటంటే ఇప్పటి వరకు మనకి ఇండియా టీంలో చూసుకుంటే మొత్తం 300 అబోవ్ వికెట్స్ T20లో తీసిన బౌలర్స్ ఎవరన్నా ఉన్నారంటే కేవలం 4 మాత్రమే. అయితే నిన్న క్లాస్ని వికెట్తో బుమ్రా కూడా ఆ జాబితాలో జాయిన్ అయిపోయాడు. అయితే ఎప్పుడైతే మరి క్లాస్ని వికెట్ తీశాడో దాంతో ఇంకొక రికార్డ్ను కూడా బ్రేక్ చేశాడు. అదేంటంటే ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఎవరన్నా ఉన్నారంటే లసిత్ మలింగ మాత్రమే. అది కూడా 170 వికెట్స్ తీశాడు ఇప్పుడు. అయితే మరి నిన్నటి వికెట్తో బుమ్రా మరి 170 వికెట్స్ని లసిత్ మలింగతో ఈక్వల్ చేశాడు. అయితే మరి దీంతో పాటు మరి నిన్న T20లో చూసుకుంటే ఇప్పటి వరకు మరి మొత్తం 5 ప్లేయర్స్ మాత్రమే తీశారని చెప్పాం కదా. సో దాంట్లో మరి భువనేశ్వర్ కుమార్ చూసుకుంటే పేస్ బౌలర్స్తో 318 వికెట్స్ తీశాడు. సో మరి మనోడు చూసుకుంటే నిన్న 300 వికెట్స్ అయితే రీచ్ అయ్యాడు. అయితే ఓవరాల్గా చూసుకుంటే మనకి మొత్తం 5 ప్లేయర్స్ T20లో మరి 300 వికెట్స్ తీసుకున్నారు కాబట్టి సో ఫస్ట్ ఈ లిస్ట్లో కనుక ఒకసారి చూసుకుంటే యజువేంద్ర చహల్ ఇప్పటి వరకు 373 వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది. సో దాని తర్వాత ప్లేస్లో మరి పీయూష్ చావ్లా 319 వికెట్స్తో, దాని తర్వాత భువనేశ్వర్ కుమార్ వచ్చేసరికి 318 వికెట్స్తో, దాని తర్వాత అశ్విన్ వచ్చేసరికి 315 వికెట్స్తో, దాని తర్వాత మరి బుమ్రా వచ్చేసరికి 300 వికెట్స్ తీసుకోవడం జరిగింది. సో ఏదేమైనా సరే మరి ఈ రికార్డ్ని అయితే నిన్న బ్రేక్ చేయడం జరిగింది బుమ్రా. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.